ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ చెప్పింది ఐఎండీ. ఇప్పటికే అల్పపీడన ఎఫెక్ట్తో 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ చెప్పింది. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో మరొక అప్డేట్ కనిపిస్తుంది. ఈరోజు ఈ యొక్క అల్పపీడనం అనేది కూడా వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది. ఒకవేళ వాయుగుండంగా మారినట్లయితే దీని ఎఫెక్ట్ మరింతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ జిల్లాలలో అత్యంత ఎక్కువ ప్రభావంతో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే వర్షాలు అక్కడ కొనసాగుతున్నాయి విపరీతంగా. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి కొన్ని జిల్లాలలో. నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, ప్రకాశం జిల్లాలలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ వర్ష బీభత్సం కొనసాగుతుంది. దీంతో నెల్లూరులో అయితే నిన్న స్కూల్స్ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. ఈరోజు కళాశాలలు, స్కూల్స్ కానీ ఇతరత్ర వాటికి కూడా అక్కడ అలర్ట్ అయ్యారు అధికారులు బంద్ ప్రకటించి. ఇప్పుడు మిగతా జిల్లాలకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మిగతా జిల్లాలకు కూడా వాటన్నిటిని కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సో రాబోయే 5 రోజుల పాటు కూడా దీని యొక్క ప్రభావం కొనసాగబోతుందంటూ కూడా తాజాగా ఐఎండీ చెప్పడంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో పాటు నిన్న అల్పపీడనంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి క్రమంగా వాయుగుండంగా మారేటువంటి పరిస్థితులకు కూడా మారబోతుంది. ఈరోజు మధ్యాహ్నానికే వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో పూర్తిగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే నెల్లూరు పరిసర ప్రాంతాలలో అయితే 50 అడుగుల మేరకు సముద్రం ముందుకు వచ్చి విపరీతమైనటువంటి అలల ప్రభావం కూడా అక్కడ కనిపిస్తుంది. మత్స్యకారులు కూడా చేపల వేటకు ఎవరు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇంకా మరింత ఎక్కువగా కూడా ఈ యొక్క వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. ఇక రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి జిల్లాల్లో అయితే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు. దూర ప్రయాణాలు ఇలాంటి సమయంలో పెట్టుకోకుండా ఉంటేనే చాలా ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ వాయుగుండ ప్రభావం కారణంగా ఎక్కడైనా వరదలు సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతం ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. సో వీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క వాయుగుండానికి సంబంధించినటువంటి వార్తలు ఈ యొక్క 2-3 రోజుల పాటు దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకొని జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను బయటకు వదిలి నిర్లక్ష్యం వహించకూడదంటూ కూడా చెప్తున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఇలాంటి సమయంలో కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని రీతిలో కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అయిపోయింది, అంతా బాగానే ఉంది, ఇంకా చలికాలం కూడా ఎంటర్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఊహించని విధంగా మరలా వర్షాకాలంలో కనుక ఏ రకంగా విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయో, తుఫాన్ల మాదిరిగా ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూస్తారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళా చూస్తున్నారు. దీని కారణంగానే ఇప్పుడు అక్కడ మొత్తం కూడా తడిసి ముద్దైపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని జిల్లాలలో. దీనికి ప్రధాన కారణము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అంటూ కూడా చెప్తున్నారు. ఇది ఎంతకాలం వరకు ఉంటుందనే దానికి సంబంధించిన అయితే ఒక 5 రోజులని మాత్రమే చెప్తున్నారు. కానీ ఆ తర్వాత కూడా మరలా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్నకు మాత్రం ఉంది అనేటువంటి సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ తర్వాత వాతావరణ శాఖ ఏం చెప్తుందో చూద్దాం 5 డేస్ తర్వాత. కానీ ఇప్పుడైతే దీని ప్రభావం, అల్పపీడన ప్రభావం 5 రోజుల పాటు ఉంది. అది ఈరోజు వాయుగుండంగా మధ్యాహ్నం వరకు మారబోతుంది. కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. పిడుగులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో పిడుగుపాటులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా చూసాం. చాలామంది మరణించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి పిడుగులతో కూడినటువంటి వర్షాలు, అలాగే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి, ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉంది. సముద్రం తీర ప్రాంతాలలో అలాంటి ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది. విపరీతమైనటువంటి అలలు, గాలుల కారణంగా అక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం నిన్నటి నుంచే. కాబట్టి ఇవాళ రేపు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు.